సూలూరుపేటలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఆ పార్టీ నాయకులు తీవ్ర విమర్శలు గుప్పించారు. తిరుపతి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బాలగురువం బాబు మాట్లాడుతూ ప్రపంచ దేశాలు అభివృద్ధి దిశగా పయనిస్తుంటే భారతదేశంలో ఆర్థిక విధానాలు, నీట్ పరీక్ష వ్యవహారం, రామ మందిరానికి సంబంధించిన ఆరోపణలు వంటి అంశాలపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుందని అన్నారు. అలాగే ఎన్డీఏ ప్రభుత్వాలు లేని రాష్ట్రాలపై కేంద్రం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ప్రశ్నిస్తున్నారని పేర్కొన్నారు. విద్యా విధానంలో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని ఆయన ఆరోపించారు. దేశం ఎలా ముందుకు పోతుందో ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. అసలు ఏం జరుగుతోంది ఈ దేశంలో, ప్రపంచంలో ఎలా ఉంది, ప్రపంచ దేశాలు ఏ విధంగా అభివృద్ధిలో దూసుకుపోతున్నారు, మన దేశం మాత్రం దౌర్భాగ్యం యొక్క పరిస్థితి ఇలా దాపరిచింది ఏంటని చెప్పి ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా, కులాలకి మతాలకు అతీతంగా మాట్లాడుకున్నటువంటి పరిస్థితి, ఏం చేయాలో అర్థం కాకుండా దిక్కు చూస్తున్నటువంటి పరిస్థితి. అందుకే రాహుల్ గాంధీ గారు పదే పదే అంటున్నారు, ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు ఏ రాష్ట్రంలో ఏర్పడ్డా, లేదా ఎన్డీఏ కూటమి ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా, మరియు లేనటువంటి రాష్ట్రాలపైన వాళ్ళు చేసినటువంటి కక్ష సాధింపు చర్యలపైన ఒక్కొక్క రోజు కూడా ఎండగడుతూ రాహుల్ గాంధీ గారు ముందుకెళ్తున్నారు. ఆ సందర్భంలోనే ఈరోజు మేము కూడా తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా మరియు సూలూరుపేట నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ యొక్క ఆధ్వర్యంలో ఈరోజు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి, ఈ దేశ ప్రజలందరికీ మరియు రాష్ట్ర ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా మళ్ళీ చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. మీరు ప్రతి ఒక్కరూ గలం ఇవ్వకపోతే మన యొక్క బిడ్డల యొక్క భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళు తీసుకొచ్చినటువంటి విద్యా విధానం చూస్తూ ఉంటే మనం అణువున ఏ ఎగ్జామ్ తీసుకున్నా, అది నీట్ తీసుకోవచ్చు, లేకపోతే ఏ ఎగ్జామ్ తీసుకున్నా కూడా బిడ్డల యొక్క భవిష్యత్తుతో ఈ కేంద్ర ప్రభుత్వం ఆడుకుంటా ఉంది. అందరూ కూడా మినిస్టర్ పిల్లలు వాళ్ళందరూ కూడా ఉండడం వల్ల, వారు చేసినటువంటి పేపర్ లీకేజీల వల్ల ఎంతో మంది విద్యార్థులు తన భవిష్యత్తుని కోల్పోతున్నారు మరియు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. ఇది ప్రతి కుటుంబం, ప్రతి తండ్రి ఆలోచించాల్సినటువంటి విషయం. ఎందుకు మీరు మన ఇంట్లో జరిగితేనేనా హత్య, మన ఇంట్లో జరిగితేనేనా చావు, బయట జరిగితే కాదా? ఒక విద్యార్థి చనిపోయాడంటే దానికి కారణం ఎవరు? దానికి కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కాదా? మీరు ఎందుకు దానిపైన విచారణ జరిపించి దాన్ని సక్రమైనటువంటి రీతిలో నడిపించలేకపోతున్నారు విద్యా విధానాన్ని అని చెప్పి ఈ సందర్భంగా మేము తిరుపతి జిల్లా తరపున మేము ప్రశ్నిస్తా ఉన్నాం. సరే, విద్యా విధానం సరిపోయింది, కింద ప్రైమరీ స్కూల్ దగ్గర నుంచి కింద ఎలిమెంటరీ స్కూళ్ళు, అదేవిధంగా ఎంపీపీ స్కూళ్ళు, ఈ విధంగా ఈ అన్ని స్కూళ్ళు కూడా మొత్తం కూడా నిర్వీర్యం అయిపోయినాయి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి పనితీరు వల్ల. ప్రతి స్కూల్లో ఒక్క బిడ్డ ఉన్నా కూడా ఆ గ్రామానికి టీచర్ వేసి స్కూల్ బిల్డింగ్ కట్టి ఆ బిడ్డకి విద్యను అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. కానీ ఇప్పుడు తీసుకొచ్చినటువంటి విద్యా విధానం చూస్తా ఉంటే ఒక్కొక్క గ్రామంలో కాదు, అది పంచాయతీ కావచ్చు, లేదంటే మండలాల్లో తీసుకొని పెట్టేటటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. దానికి బిడ్డలు పోలేక ఇబ్బంది పడతా ఉన్నారు. ఎన్నో దగ్గరలో ఇబ్బందులు గురయ్యాయి. స్కూళ్ళు ఆ విధంగా చిన్న స్థాయిలో చిన్న బిడ్డలకు కూడా చదువులు సరైనటువంటి రీతిలో అందలేనటువంటి పరిస్థితి. విద్యా విధానంలో పూర్తిగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం స్పష్టంగా కనిపిస్తా ఉంది. మరి ఇప్పుడు ఇంకొక విషయాన్ని తీసుకొచ్చారు, ఎస్ఐఆర్ అని. మీరు ఎందుకు తీసుకొచ్చారు ఎస్ఐఆర్? ఒకవేళ చేసినప్పుడు దాంట్లో కొన్ని చట్టాలను తీసుకురావడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరికి అర్థం కావడం లేదు. కానీ తిరుగుబాటు మొదలవుతుంది. ఈ ఎస్ఐఆర్ వల్ల తిరుగుబాటు మొదలవుతుంది. అది కాంగ్రెస్ పార్టీ ప్రతి పేదవాడి వెనకాల ప్రతి ఒక్క ఓటు హక్కు అనేది ప్రతి ఒక్కరి హక్కు. దీన్ని ఎవరైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారో, ఎవరైతే బీజేపీ కూటమికి వ్యతిరేకంగా ఉన్నారో వారి ఓట్లను తీసేసేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. నేను ఒకటి అడుగుతున్నాను, కలెక్టర్ గారు మొన్న మీటింగ్కి వెళ్ళినప్పుడు కలెక్టర్లు ఏం చెప్పారంటే, అయ్యా మీకు ఓటు హక్కు రావాలని అంటే మీకు ముందు ఓటు అయిపోయి లాస్ట్ టైం మీరు ఎక్కడ ఓటేశారో ఆ ఓటేసినటువంటి దాన్ని మీరు ఇప్పుడు చూపించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఆన్లైన్లో అన్నారు. ఓకే, సంతోషమే. ఒకవేళ ఓటు లేకపోతే కొత్తగా ఓటు రాసుకోవాలంటే మీ అమ్మ నాన్నది ఎక్కడైతే ఉందో దాన్ని మాకు చూపించాలి. లేదు, మీ తాతది ఎక్కడుందో ఆ ఓటు చూపించాలి. లేదంటే మీ ముత్తాతది ఎక్కడుందో ఆ ఓటు చూపించాలి. ఆ ఓట్లు చూపిస్తేనే తప్ప దాన్ని చూసి మీకు ఓట్లు ఎక్కిస్తాము, లేదంటే దీన్ని మీ దాన్ని రిజెక్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. మేము ఒక్కటే అడుగుతా ఉన్నాం,
దీనివల్ల నష్టపోయేది చదువుకున్న వారు కాదు. చదువుకున్నటువంటి వారు, కాస్త కోస్తో ఇంగిత జ్ఞానం ఉన్న వాళ్ళు, ఉద్యోగం చేసుకునేటటువంటి వాళ్ళు, బిజినెస్లు చేసుకునేటటువంటి వాళ్ళు, కొంచెం చదువుకొని తెలివైనటువంటి వాళ్ళందరూ కూడా కాస్త కోస్తో దానివల్ల నేను చేసుకుంటారు. కానీ నేను ఒకటే అడుగుతున్నాను, ఎస్టీలు, ట్రైబల్స్, అదేవిధంగా ఎస్సీలు చాలా మంది ఎక్కడ ఓటేశారో కూడా తెలియదు, ఇంత గతంలో ఎక్కడ జీవిస్తున్నారో కూడా తెలియదు, చెట్టుకొకరు పుట్టకొకరు ఎక్కడంటే అక్కడ వలస వెళ్ళి బతుకున్నటువంటి పరిస్థితి. అయ్యా నీ ఓటు లాస్ట్ టైం ఎక్కడేసావంటే నాకు తెలియదయ్యా, నేను ఎక్కడేసాను అనేటటువంటి పరిస్థితి. మరి అటువంటి వాళ్ళు ఓట్లన్నీ తీసేస్తే బడుగు బలహీన వర్గాలంతా కూడా పూర్తిగా దీనివల్ల నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంది. వాళ్ళ యొక్క కార్యక్రమం అంతా కూడా బడుగు బలహీన వర్గాలని, మైనారిటీ డిపార్ట్మెంట్ ని, క్రిస్టియానిటీ డిపార్ట్మెంట్ ని, ప్రతి ఒక్కరిని కూడా వారు దాంట్లో నుంచి తీసేసి వీరు పూర్తి స్వలాభం కోసం వాళ్లే జీవితాంతం సంవత్సరాలైనా రాబోయే తరాలైనా కూడా మేమే పరిపాలించాలి, మేమే డిక్టేటర్ పాలన మేము చేస్తామని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళు మనకు తెలియజేస్తా ఉన్నారు. నేను కేంద్ర ప్రభుత్వం ఒకటి అడుగుతున్నా, భారత కాన్స్టిట్యూషన్ తీసేశారు, అనేక మార్పులు తీసుకొచ్చి భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆశయాలపైన దెబ్బకొట్టారు. దీన్ని మాత్రం మిమ్మల్ని మాత్రం ఈ దేశ ప్రజలు ఊరికే వదలరని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పదే అంటున్నాడు కాన్స్టిట్యూషన్ పైన హత్యాయత్నం జరుగుతా ఉంది అని రాహుల్ గాంధీ గారు. కానీ ఎవరు కూడా దాని గురించి ఎంత పోరాటం చేసినా దాన్ని మీరు పట్టించుకోవడం లేదు. అనేక మార్పులు చట్టాలు తీసుకుని వచ్చి దానిపైన తీసేస్తా ఉన్నారు. మీరు అనుకుంటున్నారు ప్రజాస్వామ్య దేశంలో ప్రజలను ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు, ప్రజా తీర్పే సరైనటువంటి తీర్పుగా ఉంటది. ఒకరోజు ప్రజలందరూ కూడా భారీ ఎత్తున ఉద్యమాలు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అది తొందరలోనే అది వస్తుందని మేమంటే ఏందో కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన నిలబడేటటువంటి పార్టీగా పేదల కోసమే పోరాటం చేయడం మాత్రమే కాదు, ప్రాణాలు అర్పించేటటువంటి పార్టీ ఒక మన కాంగ్రెస్ పార్టీ మాత్రమే, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. మీకు తెలుసు, ఇందిరాగాంధీ గారు తీసుకున్నా, రాజీవ్ గాంధీ గారు తీసుకున్నా ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు. గాంధీ మహాత్ముడు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు. ఈ దేశం కోసం బాగుండాలని, ప్రజలందరూ కూడా ముందుకు పోవాలని, ప్రతి బడుగు బలహీన వర్గాలు, పేదవారు అనేటువంటి తేడాలు లేకుండా ప్రతి ఒక్కరూ సమన్వయం జరగాలని, సమన్వయ పాలన తీసుకురావాలని ఎంతో ఆశపడింది కాంగ్రెస్ పార్టీ. దానికి ఎన్నో సంస్కరణలు తీసుకొని వచ్చింది. ప్రతి ఒక్కరిని ఈక్వల్ జస్టిస్ కింద తీసుకురావాలని అనేక సంస్కరణలు తీసుకొని వచ్చి అభివృద్ధి పనులు నడిపించింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఈరోజు విద్య పోయింది, వైద్యం పోయింది, ఉపాధి కల్పన పోయింది, ఏ ఒక్కటి లేకుండా అభివృద్ధి పోయింది, శూన్యమైపోయింది. ఏ గ్రామంలోకి వెళ్ళినా అభివృద్ధి శూన్యం. ఎవడైతే డబ్బున్నాడో వాడి రాజ్యం కొనసాగుతా ఉంది, ఎవరైతే అధికారంలో ఉన్నారో వాడిది రాజ్యం కొనసాగుతా ఉంది.